యోహాను సువార్త 13వ అధ్యాయము 34 వచనం చదవండమ్మా. 34. మీరు ఒకరినొకరు ప్రేమించవలనని మీకు క్రొత్త ఆజ్ఞ. వాస్తవానికి ఇది క్రొత్త ఆజ్ఞ లేదా పాత ఆజ్ఞ? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించవని ఉందా లేదా? మరి ప్రత్యేకంగా దేవుడేంటి ఇక్కడ క్రొత్త ఆజ్ఞ అంటున్నాడు? కొత్తగా దేవుడిచ్చే ఆజ్ఞ ఏంటంటే ఇక్కడ ఇది ఆల్రెడీ మనకు కనబడితేనే ఉంది. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలనేటువంటి మాట పదే పదే బైబిల్ గ్రంథంలో మనకు కనబడతా ఉంటుంది. ఒకసారి చూడండి, పాత నిబంధన గ్రంథంలో లేవియ కాండము 19వ అధ్యాయము, లేవియ కాండము 19వ అధ్యాయము 18వ వచనం. ఏం చేయాలంటే నిన్ను వలె నీ పొరుగు వారిని. 34 వచనం చదవడం అక్కడే, అదే అధ్యాయం 34వ వచనం. చాలు, నిన్ను వలె వారిని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. మరి ఇక్కడ దేవుడైనటువంటి యేసు ప్రభు అంటున్నాడు, మీకొక క్రొత్త ఆజ్ఞ ఈ దినములో నేను ఇస్తున్నాను అన్నాడు. కొత్తగా ఆయన ఇచ్చేదేముందండి ఇక్కడ ఆజ్ఞ? మీరు జాగ్రత్తగా చదివితే అందులో ఉన్న ఆంతర్యం మనకు అర్థమవుతుంది. కొత్త ఆజ్ఞ ఒకటి వస్తుందనంటే పాత ఆజ్ఞ ఒకటి ఉంది అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి నరహత్య చేయకూడదు అనేది పాత ఆజ్ఞ. క్రొత్త నిబంధనలోనికి కొండ మీద ప్రసంగంలోనికి మనం వచ్చేసరికి నరహత్య చేయకూడదన్న మాట మీరు విన్నారు కదా అని అంటూ మొదలు పెడతాడు. ఒక సహోదరుని దూషించిన ద్రోహి అన్న డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతారని చెప్పేసి దేవుడు తీర్మానం చేశాడు. వ్యభిచారము చేయకూడదు అనేది పాత నిబంధనలు ఉన్న ఆజ్ఞ, పాత ఆజ్ఞ. ఇప్పుడు నేను క్రొత్తగా ఇస్తున్నాను. శరీర కలయిక వ్యభిచారం పాత నిబంధన ప్రకారంగా. ఇప్పుడు కళ్ళు కలిస్తే అయిపోయింది. హృదయంలో నువ్వు మోహపు చూపు చూస్తే సరిపోయిందంటే నీ హృదయాన్ని పడగదిగా మార్చుకున్నావు, నువ్వు పాపం చేసావని అర్థం. కాబట్టి ప్రత్యేకంగా ఇప్పుడు వ్యభిచారమే జరగాల్సిన అవసరం లేదు. మోహపు చూపు చూస్తే అది పాపం. కాబట్టి ప్రియులరా, దేవుడు వాటిని సవరిస్తూ వచ్చాడు, అప్డేట్ చేస్తూ వచ్చాడు. మరి ఇక్కడికి వచ్చేసరికి క్రొత్త ఆజ్ఞ ఇక్కడ ఏముంది? పాత నిబంధన గ్రంథంలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేది పాత ఆజ్ఞ. గమనించండి, అది పాత అనండి, పాత ఆజ్ఞ, అది పాత ఆజ్ఞ. ఇప్పుడు క్రొత్త నిబంధనలో యేసయ్య ఇచ్చిన క్రొత్త ఆజ్ఞ ఏంటంటే 34వ వచనంలో మరొకసారి చదవండి. ఒకరినొకరు ప్రేమించవలనని క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. చూసారా, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఇది కొత్త ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేది పాత ఆజ్ఞ. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చరికి క్రొత్త ఆజ్ఞ దేవుడు ఏమిస్తున్నాడంటే నేను మిమ్మును ప్రేమిస్తున్నట్టుగా ప్రేమించాలి. పాత ఆజ్ఞ ఎందుకు దేవుడు అప్డేట్ చేశాడు? పాత ఆజ్ఞలో ఏమైనా లోపాలు ఉన్నాయా? కొన్ని లోపాలు చెప్తాను వినండి. పాత ఆజ్ఞలో ఉన్న లోపం ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని అన్నాడు. కొంతమంది తమను తాము ప్రేమించుకోరు. ఎప్పుడైనా కొన్ని కొటేషన్ చూసారా? ఐ హేట్ మై సెల్ఫ్ అని రాస్తారు. ఐ హేట్ మై సెల్ఫ్, నాకు నేనంటే అసహ్యం, నాకు నేనంటే అసహ్యం. కొంతమంది యవ్వన బిడ్డలు రాసేటువంటి మాటలు ఇవి. నాకు నా ఫేస్ నచ్చదు బ్రదర్, నాకు నా నోస్ నచ్చదు బ్రదర్, నాకు అసలు నేనే నచ్చను బ్రదర్, నేను ఆకారంలో మంచిగుండను, నేను నచ్చను, నా జుట్టు బాగుండదు, నా యొక్క రూపం బాగుండదు, నా యొక్క ఆకారం బాగుండదు, నాకు మొహానికి అందం లేదు, నాకు అది లేదు, ఇది లేదు, నేను నచ్చను అని చాలా మంది తమను తాము ద్వేషించుకునే వాళ్ళు ఉన్నారు. అటువంటి వారు ఏం చేస్తారు తెలుసా? తమ్మును తాము ద్వేషించుకుంటారు కాబట్టి కత్తులతో కోసుకోవడం, ప్లేలతో కోసుకోవడం, ఆత్మహత్య చేసుకోవడానికి ఇష్టపడడం, చచ్చిపోవడానికి ఇష్టపడడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. నిన్ను వలె నీ పొరుగు వారిని. వాక్యం పర్ఫెక్టే, కానీ కొంతమంది తమ్మును తాము ద్వేషించుకునే వారు కూడా ఉన్నారు. కాబట్టి నన్ను నేను ప్రేమించుకోలేని వాణ్ణి మిమ్మల్ని నేను ఎలా ప్రేమించగలను? ప్రేమించలేను. ఇప్పుడు క్రొత్త ఆజ్ఞ యేసయ్య ఏమిస్తున్నాడంటే బహుశా నువ్వు నిన్ను కూడా ప్రేమించుకోలేవేమో, కానీ నేనైతే నిన్ను కూడా ప్రేమిస్తున్నాను కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నట్లుగా నీవు ఇతరులని ప్రేమించాలి. హల్లెలూయా. ఇది యేసయ్య ప్రేమలో మాత్రం లోపం లేదు, యేసయ్య ప్రేమలో మాత్రం లొసుకులు లేవు.
యేసయ్య ప్రేమ ఎలాంటిదంటే చూడండి ఒకసారి 13వ అధ్యాయం 1వ వచనంలో మధ్యలో నుంచి చదువుతున్నాను. లోకములోనున్న తన వారిని ప్రేమించిన రీతిగా వారిని అంతము వరకు, యేసయ్య అంతము వరకు ప్రేమించే ప్రేమ. నట్టనడి సముద్రంలో అవసరాలు తీరిపోయిన తర్వాత తప్పిపోయిన కుమారుణ్ణి తన యొక్క స్నేహితులు విడిచిపెట్టినట్టుగా ప్రేమించేవాడు కాదు మన యేసయ్య. చేయించుకోవాల్సిన చాకిరి మొత్తం చేయించుకొని 14 ఏళ్ల కొలువు తర్వాత రాహేలు అనేటువంటి కూతుర్ని కట్టగట్టి ముందు ఒక కూతుర్ని ఇచ్చేసి ఎన్ని సంవత్సరాలు అతన్ని జుర్రుకొని వాడేసుకున్న తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపో అని అనేటువంటి యాకోబు మామగారి ప్రేమ లాంటిది కాదు నా యేసయ్య ప్రేమ. నా యేసయ్య ప్రేమ ఎలాంటిదో తెలుసా? అంతము వరకు ప్రేమించే ప్రేమ. నీ రంగును చూడడు, నీ అందాన్ని చూడడు, నువ్వు నల్లగున్నవా తెల్లగున్నవా ఎలా ఉన్నవా ఆయనకు అనవసరం. నువ్వు పాపివా నీతిమంతుడివా అనవసరం. ప్రతి ఒక్కరిని యేసయ్య ఏకరీతిగా ప్రేమిస్తున్నాడు. నా కోసము చనిపోయిన వాడుగా ఉన్నాడు ఆయన, నీ కోసము మరణించిన వాడుగా ఉన్నాడు. ఆయన ఎంత ప్రేమించాడంటే 2 చేతులు చాపి ఇదిగో ఇంతగా అంటూ నా ప్రాణము పోయేంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటాడు ఆయన. నా ప్రాణము పోయేంతగా, నన్ను నేను చంపుకునేంతగా, మీకోసం నన్ను నేను అంకితం చేసుకునేంతగా నేను ప్రేమిస్తున్నాను. అందుకే అంటాడు ఇక్కడ, నేను మిమ్మును ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకరు. ఈ మాట బాగా గుర్తుంచుకోవాలి. ఇది రిక్వెస్ట్ కాదు ప్రియులరా, ఆయన వేడుకోవట్లేదు. నేను మీకు ఒక క్రొత్త ఆజ్ఞ అన్నాడు. దేవుడు కొత్తగా మనకిస్తున్నటువంటి ఒక ఆజ్ఞ, ఒకరిని ఒకరు ప్రేమించాలి. ద్వేషించిన కాలం చాలు, అసూయపడిన కాలం చాలు, కోపగించుకున్న కాలం చాలు, నువ్వు వారిపైన ఈర్ష్య పెంచుకున్నది ఇక చాలు. ఏమండి, వారి మీద కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుని చాలు. ఇక నుంచి ఏం చేయాలంటే దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, కేవలం నువ్వు ప్రతి ఒక్కరిని యేసయ్య ప్రేమతో, యేసయ్య మనల్ని ప్రేమించినట్టుగా ప్రేమించాలి. హల్లెలూయా. ఆ విధమైన ప్రేమను ప్రభు కోరుకుంటున్నాడు. మనలో ఆ ప్రేమ ఉందా అంటే, యేసయ్య నీ కోసం చనిపోయినట్టుగా అవసరమైతే మనం మరొకరి కోసం చచ్చిపోయే అవకాశం వచ్చినా కూడా దాన్ని వదులుకోకుండా చచ్చిపోవాలి. అంత ప్రేమించాలి. నిన్నటి దినాన్ని మనం వాక్యం విన్నాం ఒనేసిము గురించి. ఒనేసిముని గురించి విన్నప్పుడు ఒనేసిము కోసము పౌలు గారు చెప్పిన ఒక స్టేట్మెంట్ ఉంది, నా ప్రాణము వంటి వాడు అన్నాడు. అంటే ఒనేసిము కొరకు నా ప్రాణాన్ని పెట్టడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అని అర్థం. నీవు అతన్ని చేర్చుకోపోతే నా ప్రాణమైన అడ్డు పెడతాను, దయచేసి అతన్ని చేర్చుకొని నిన్ను వేడుకుంటున్నాను అని చెప్పేసి ఫిలోమోనును వేడుకున్నాడండి. అది నిజమైన ప్రేమ అంటే. యేసయ్య ప్రేమించిన విధానం అది. మనం దరిద్రులను తెలిసి మన యొక్క దరిద్రపు స్థితి నుంచి పైకి లేవనెత్తడానికి ఆయన దరిద్రుడయ్యారు చూశారు, ఆయన దిగి వచ్చారు చూశారు. అలా మనము కూడా ఇతరుల యొక్క బాగును కోరుతూ ఒక స్టెప్ అవసరమైతే దిగినా సరే వారు పైకి రావాలి ప్రభు అని వారిని ప్రేమించాలి. అంతేగాని ప్రాఫిట్లు చూడకూడదు, బెనిఫిట్లు చూడకూడదు, లాభాలు చూడకూడదు. లాభం చూసి ప్రేమిస్తే అది వ్యాపారం అవుతుంది, బిజినెస్ అవుతుంది. అది యేసయ్య ప్రేమ కాదు. యేసయ్య ఎక్కడ లాభాన్ని చూడలా, యేసయ్య ప్రేమించినట్టుగా నీవు ప్రేమించాలి. ఏమండి, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు. ప్రేమ లేని వాడనైతే నేను చాలు. ఈ క్రింద కనబడుతున్నటువంటి 13 వచనాలు గనక జాగ్రత్తగా మనం చదివితే ప్రేమ అంటే ఏంటో, ప్రేమ ఎలా ఉంటుందో, ప్రేమ ఎలా భరిస్తుందో, ప్రేమ ఎలా సహిస్తుందో అనేక విషయాలు యేసయ్య మాట్లాడారు. నేను మీతో కోరుకునేది ఏంటంటే, ఇంటికి వెళ్ళాక తర్వాత మీరు ఈ 13 వచనాలతో ఉన్నటువంటి ఈ 13వ అధ్యాయం చదవండి. చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. చివరి మాట ఒక్కటి చదివి ముగించేస్తాను. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలుచును. వీటిలో శ్రేష్టమైనది మాత్రం ఏంటంట? ప్రేమ. ప్రేమ ప్రేమ ప్రేమే శాశ్వతమైంది, ప్రేమే నిలిచేది. మరి ఏది కూడా నిలవదు.
ఆ ప్రేమ యేసయ్య ప్రేమించినట్లుగా నీవు ప్రేమించగలిగితే ఈరోజు ప్రభు నిన్ను చూసి చాలా సంతోషపడతాడు. మీ సమయాన్ని వెచ్చించి ఇదిగో ఇక్కడ దాకా వచ్చారు, మీరు ప్రభు వాక్యాన్ని వినడానికి వచ్చారు, ప్రభుని ఆరాధించడానికి వచ్చారు. అయితే ఒకటి కోరుకుంటున్నాను, మిమ్మల్ని ఒకటి మీ నుంచి ఆశిస్తున్నాను, మనందరము కూడా యేసయ్య ప్రేమించినట్టుగా ఇతరులని ప్రేమించాలి. ప్రేమ తగ్గిపోతే ప్రభు ఊరుకోడు, ప్రేమ కోల్పోతే ప్రభు ఊరుకోడు. ఎవరి ప్రేమ చల్లారదో తెలుసా? ఒకప్పుడు బాగా చూసుకున్న వ్యక్తులు ఇప్పుడు చూసుకోలేకపోతున్నారంటే, ఒకప్పుడు బాగా ప్రేమించిన వారు ఇప్పుడు ప్రేమించలేకపోతున్నారంటే బైబిల్లో ఆధారం మనకు కనపడుతుంది. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్రమం విస్తరించింది. హృదయంలో ఎక్కడో ఒక దగ్గర ఒక అమర్యాద, ఎక్కడో ఒక దగ్గర అసూయ, ఏదో ఒక కోపం, ఏదో ఒక ద్వేషం, ఏదో ఒక శరీర కార్యం మన జీవితంలో చోటు చేసుకుంది, వచ్చేసింది, నాటుకొని పోయింది, పాతుకొని పోయింది. దాన్ని పెంచి పెద్ద చేసి దాన్ని గురించి పదే పదే ఆలోచించి మనం మహావృక్షంగా మార్చుకున్నామేమో. బైబిల్ సెలవిస్తుంది, నీ ప్రేమ అందుకే చల్లారిపోయింది. ఒకప్పటి ప్రేమ చల్లారడానికి గల కారణం అదే. యేసయ్య ప్రేమించినట్టుగా ప్రేమిస్తే ఆ ప్రేమ ఎప్పుడూ చల్లారదు. హల్లెలూయా.